కర్కాటక రాశి వారు కొత్త సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య 17వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలో తెలుసా? అయితే ఈ వీడియో మీకోసమే. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. అమావాస్య పూట గగనంలో చంద్రుడు ఉండడు కనుక కర్కాటక రాశి జాతకులు ప్రధానంగా పాటించాల్సినటువంటి విధి విధానం ఏమిటనగా ఇంటి సింహద్వారానికి కుళ్ళిపోయినటువంటి కొబ్బరికాయను తీసివేసి మరొకటి పూజ చేసేది కట్టుకోవడం, గ్రామ పొలిమేరల ఎందున అలాగనే బొడ్రాయిల దగ్గర ఊరి పొలిమేరల దగ్గర కానీ వేసినటువంటి అంటే వస్తువులు కానీ వాటిని దయచేసి తొక్కడం కానీ దాటడం కానీ దయచేసి చేయొద్దు. కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే ఉత్తమోత్తమం. కనుక తెలిసో తెలియకో మీరు వీటిని దాటినట్లయితే ఏమి జరుగుతుందయ్యా అంటే స్వప్నంలో కలవరించడం, చిన్న చిన్న విషయాలకు కోపం చెందడం, ఆవేశం అనర్థం చేత అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో రాబోయే కాలంలో ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అది కాకుండా కొన్ని యంత్ర ప్రయోగాలు, మంత్ర ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు చేసే స్థలాలలో మీరు సంచరించడం వలన అనేక రకాలమైనటువంటి వ్యాధులకు గురైపోతూ మానసికంగా కుంగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక కర్కాటక రాశి జాతకులు చైత్రమాస మొట్టమొదటి అమావాస్య సందర్భంగా గృహంలో మీ కులదేవతలకు కానీ గ్రామ దేవతలను స్మరణ చేసుకొని పిండి దీపాన్ని అంటే బియ్యపు పిండితో కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించుకొని మనసారా నమస్కారం చేసుకొని తెల్లవారిన తర్వాత ప్రవహించే నీటిలో వేయడం వలన నీటిలో ఒక ఆకులు కానీ వస్తువు వేస్తే ఎలా కొట్టుకుపోతాయో మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకంలో ఏమన్నా జాతకంలో దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైన జాతకాన్ని వ్రాసి పంపించి సలహాలు సూచనలు ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. జయోస్తు దీర్ఘాయుష్మాన్ భవ.